అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి చదువు రాని వారికి, బైబిల్ చదవాలన్న ఆసక్తి ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడా వాక్యాన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని వింటారు. 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలలో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతురు. వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడవు దీవింపబడుదునని, నీవు శపించువాడు శపింపబడునని నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బలాకు మాటలకు అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బలాకాను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడనిరి. అయినను బలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము. నేను నీకు బహుఘనత కలగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బలాకు చెప్పిననిరి. అందుకు బిలాము బలాకు, తన ఇంటేడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకుందనని బలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధియే త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదని ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా, యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలువగా, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టెతివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల
నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చెయ్యుట కాదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టెతివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధునై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలియనది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదునని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయ్య కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బలాకు అధికారులతో కూడా వెళ్ళాను. బిలాము వచ్చినని బలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్ళగా, బలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని కదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి? నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయినా నేను ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోటి పలికించు మాటయ్య పలికెదనని బలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యాత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనుల చివర వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.